చలి బాబోయ్ చలి, బయటికెళ్తే చలి చంపేస్తోంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా చలి వణికిస్తోంది. కనిష్టంగా ఆదిలాబాద్ జిల్లాలో 4.7 డిగ్రీలు రికార్డైతే గరిష్టంగా నల్గొండలో 17.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కి పడిపోయాయి. దీంతో ప్రజలు గజగజా వణికిపోతున్నారు. పెరిగిన చలి తీవ్రతతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. ఆదిలాబాద్లో కనిష్టంగా 4.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా అల్లూరు జిల్లా మినుమునూరులో 8 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత రికార్డైంది. నిర్మల్లో 8.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సాధారణం కన్నా 5.5 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రత నమోదవుతోంది. రానున్న రోజుల్లో కూడా చలి తీవ్రత కొనసాగే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కుమ్రంభీం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మరోవైపు మెదక్ జిల్లాలో గతంతో పోలిస్తే చలి తీవ్రత పెరిగింది. చలి తీవ్రతకు హైదరాబాద్ గజగజా వణుకుతోంది. సిటీలో చలి తీవ్రత ఒకలా ఉంటే శివారు ప్రాంతాల్లో మరోలా ఉంటోంది. సిటీ శివారు ప్రాంతాల్లో చలి తీవ్ర ప్రభావం చూపిస్తోంది. హైదరాబాద్ సిటీలో 15 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అవుతుంటే సిటీ శివార్లలో 11 నుంచి 13 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో చలి పులి పంజా విసురుతోంది. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని, ఉదయం సాయంత్రం వేళల్లో ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని చెబుతున్నారు. తీవ్రమైన చలితో హైపోథెర్మియా వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. దీంతో గర్భిణీలు, చిన్నపిల్లలు, వృద్ధులు, శ్వాస సంబంధిత ఇబ్బందులు ఉన్నవాళ్లు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. చలి తీవ్రతతో ఇంట్లో కర్రలు, బొగ్గుల కుంపటి వెలిగించడం వంటివి చేయవద్దని, దీనివల్ల కార్బన్ మోనాక్సైడ్ ప్రభావంతో అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. మరోవైపు అల్లూరు జిల్లా పాడేరు ఏజెన్సీలో భారీగా పెరిగింది చలి తీవ్రత. ఓవైపు దట్టంగా కురుస్తున్న పొగమంచు, మరోవైపు ఎముకలు కొరికే చలితో గిరిజనులు అవస్థలు పడుతున్నారు. ఇక ఈ పొగమంచులో ఏజెన్సీ అందాలను చూసేందుకు పర్యాటకులు భారీగా తరలి వస్తున్నారు. స్థానికంగా టెంట్లు వేసుకొని చలిమంటలు వేసుకుంటున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు కొద్దిగా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. అయితే రాత్రి ఉష్ణోగ్రతలు మాత్రం మరింత తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు.